హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ పల్లెపతి వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ ఈ న్యూ ఇయర్లో మీరు అందరు ఏమేమి విషెస్ అయితే కోరుకున్నారు. సో నేనైతే ఈసారి అయితే అనుకున్నాను డైలీ అయితే వ్లాగ్స్ అయితే పెట్టాలని. చూద్దాం ఈ ఇయర్ ఎలా అవుతుందో నాదైతే. ఇంకా ఇప్పటి నుండి అయితే మంచిగా అయితే వీడియోస్ అయితే పెడతానైతే అనుకుంటున్నాను. ఇంకా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇంకా ఫస్ట్ అయితే మేమైతే మార్నింగ్ అయితే టీ అయితే తాగేస్తాం, టీ ఇంకా టోస్ట్. సో ఇంకా ఆ తర్వాత అయితే నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దామని, ఇంకా ఉగ్గాని అయితే చేద్దామని అయితే అనుకున్నాను. సో ఇంకా దానికోసం అయితే అవన్నీ అలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మురుమురాలు ఉంటాయి కదా, సో వాటిని అయితే వాటర్లో తీసేసి అలా పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత అయితే పోపు వేసేసి అలాగే పల్లీలు ఇంకా అల్లం వేసుకోండి, చాలా బాగుంటుంది అందులో. తర్వాత పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు ఇంకా ఆనియన్ ఇవన్నీ వేసేసి మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు కూడా వేసేసి ఆ తర్వాత అయితే మనం కట్ చేసుకున్న టమాటో కూడా ఉంటుంది కదా, సో అది కూడా వేయండి. ఎండుమిర్చి కూడా వేసాను. ఎండుమిర్చి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఇలా వేసేసి ఇది మంచిగా ఫ్రై అయ్యాక టొమాటో కూడా వేసేస్తున్నాను. ఇంకొంతమంది ఆలు కూడా వేసుకుంటారు, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. చిన్న చిన్నగా అలా కట్ చేసేసి మంచిగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అట్లా కూడా. ఇంక ఇది మంచిగా ఫ్రై అయ్యాక మనమైతే ఇంకా ఈ మొత్తం పేలాలని అయితే ఇందులో వేసేసి ఇంకా కొద్దిగా సాల్ట్ అయితే వేసి తగినంత సాల్ట్ కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇందులో పుట్నాల పొడి వేస్తే చాలా బాగుంటుంది, కానీ నేనైతే ఎక్కువ ఇష్టపడను. సో అందుకని అయితే వేయను, కానీ చాలామంది అయితే వేస్తారు. కొద్దిగా పసుపు అయితే తక్కువైంది, సో అందుకని అలా తెల్ల తెల్లగా అయితే అనిపిస్తున్నాయి. ఈ ఉగ్గానిలా కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ ఎక్కువ తినాలంటే భయము, ఏం చేస్తాం అలా చూసుకొని మరీ వేసుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఆయిల్ ఎక్కువ వేసి చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అన్నట్టు. ఇది కూడా చాలా బాగుంది. సో ఇంకా ఇది బాగా వేడెక్కనివ్వాలి. అలా వేడయ్యాక లాస్ట్లో అయితే లెమన్ పిండేసి తినేయడమే. లెమన్ పిండుకుంటే దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా డైరెక్ట్ అయినా మనం స్టవ్ బంద్ చేస్తాం కదా, అప్పుడు పిండుకోవచ్చు. లేదంటే మనం ప్లేట్లు పెట్టుకుంటాం కదా, సో అప్పుడైనా పిండేసేసి తింటే చాలా బాగుంటుంది. అయితే ఈ ఉగ్గాని మీలో ఎంతమందికి అయితే తెలుసు. సో మా సైడ్ అయితే చాలా, అంటే ఇది అందరు చేసుకుంటారు, ఎవరైనా చేసుకుంటారు. కాకపోతే ఇంకా మా సైడ్ అయితే కొద్దిగా ఎక్కువ చేస్తారు. మా మమ్మీ వాళ్ళ సైడ్ ఏమో దీన్ని సుశీల అంటారు, ఇంకా మా అత్తమ్మ వాళ్ళ సైడ్ ఏమో ఉగ్రాని అంటారు. ఇంకా పిల్లలైతే ఇలా కింద కూర్చొని ఆడుకుంటున్నారు అన్నట్టు. ఇంకా అందుకని కిందికే తీసుకొచ్చిన. ఈరోజు ఊరికే ఇంట్లోనే ఉంటారు కదా, ఇంకా పార్కింగ్లో ఆడుకుంటే తింటోలే అని ఇంకా వీళ్ళ నలుగురికి అయితే పెట్టించిన. ఇంకా అన్వి ఇంకా అన్షు ఇద్దరైతే మంచిగా ఉయ్యాలు ఊక్కుంటూ మరి తింటున్నారు. ఇంకా వాళ్ళిద్దరేమో అక్కడ సోఫాలో కూర్చున్నారు అన్నట్టు. అన్వికి స్పూన్ తేవడం అయితే మర్చిపోయినా. సో ఇంకా వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి తీసుకొని మరి స్పూన్తో తిందామని చూస్తుంది. ఇంకా ఈయననేమో వీళ్ళిద్దరికి సెట్ చేస్తున్నారు అన్నట్టు కూర్చోడానికి. ఇంకా వాళ్ళు అందరైతే తింటున్నారు. ఫస్ట్ పిల్లలు తిన్నాక మేము తిందాంలే అని కొద్దిగా అయితే ఆగామన్నట్టు. ఇంకా పిల్లలు తిన్నాక, ఎందుకంటే మళ్ళీ ఒక్కొక్కసారి తినరు, వాళ్ళకి తినిపించాల్సి వస్తుంది కదా, సో వాళ్ళకి తినిపించాక తిందాంలే అని అయితే అనుకున్నాము. అయితే ఇలా పార్కింగ్లో కూర్చొని తినడం అయితే వాళ్ళకైతే ఫుల్ నచ్చింది. ఇంకా ఆ తర్వాత అయితే నేను ఇది పోపన్నం అయితే చేశాను. ఏంటంటే ఎల్లిపాయ రైస్. సో అన్నం కొద్దిగా అయితే మిగిలింది, సో అందుకని ఇంకా అది కూడా పోపు వేసేసి తినేసామన్నట్టు. నేను ఇంకా మా హస్బెండ్ అయితే తిన్నాడు. ఇంకా తిన్నాక మేమైతే పిల్లలని ఇంట్లోనే ఎంచేసి ఇంకా మేమైతే షాపింగ్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే గ్రాసరీ షాపింగ్ అయితే వెళ్తున్నాము. ఇంకా ఆ రోజు వీక్ ఆఫ్ ఉండే, సో తనకి ఇంకా అందుకనేసి ఇంకో ఇంట్లో పూజ అయితే చేసేసాను. ఎవ్రీడే అయితే పూజ అయితే చేసుకుంటాం కదా, సో అలాగే అయితే చేశాను న్యూ ఇయర్ రోజు కూడా. ఇంకా మేము రెడీ అయిపోయి ఫస్ట్ అయితే వెళ్తున్నాము. ఇంకా పిల్లలు కూడా వస్తా అన్నారు, కానీ అస్సలు ఇంకా వాళ్ళు వస్తే వెళ్ళడానికి రాదు కదా, ఏమన్నా పట్టుకునేవి ఉంటే పట్టుకోవడానికి రావన్నట్టు ఇంకా వాళ్ళని తీసుకెళ్ళలేదు. ఇంకా నేనైతే నడిపించాను బండి. ఈయన ఎక్కువ హస్బెండ్సే నడిపిస్తారు కదా, వైఫ్ అంటే మనకు వచ్చు కానీ ఎక్కువ నడిపియం కదా హస్బెండ్స్ ఉంటే. సో అలా ఇంకా మాకు షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా మేము నేషనల్ మార్ట్కి అయితే వచ్చాము షాపింగ్కి. ఇంకా చాలా ఉండే, మాకు కావాల్సినవి అయితే మేము కొనుక్కున్నాము ఈసారి. ఇంకా ఇంటికి వచ్చాక అయితే ఇంకా వాళ్ళకి కావాల్సినవి ఇప్పించామన్నట్టు అక్కడనే కొనుక్కొని వచ్చినాము. ఇంకా వాళ్ళు దానికి హ్యాపీ. ఇంకా తర్వాత అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి లంచ్కి మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం అనుకుంటుంటే
ఇంకా అందుకని అయితే స్టార్ట్ అవుతున్నాం. వీళ్ళైతే ఇక మమ్మీ వాళ్ళు ఇలా అనగానే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా రాగానే అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము న్యూ ఇయర్ రోజు. మా మమ్మీ వాళ్ళు ఫోన్ చేశారు అన్నట్టు, రండి లంచ్కి ఆడికే రండి అన్నారు. ఇంకా వెళ్ళాము. వెళ్ళేసరికి అయితే మా చెల్లి వాళ్ళ పాప అయితే ఫుల్ ఆడుకుంటుంది. వాళ్ళ అత్తమ్మ కూడా వచ్చింది అన్నట్టు, మా చెల్లి వాళ్ళ అత్తమ్మ ఇంకా వాళ్ళ హస్బెండ్. సో మా బావ అందరం ఉన్నాము మ్యాక్సిమం. మేము ముగ్గురం అక్క చెల్లెలు, మా హస్బెండ్స్, మేము ముగ్గురం అయితే ఉన్నాము. ఆ రోజు మా పిన్ని వాళ్ళు వచ్చారు, మా అత్త, మా మేనత్త వాళ్ళు అందరు వచ్చారు అన్నట్టు. చాలా బాగుండే, ఫుల్ అయితే నిండిపోయారు. ఇంకా ఆ రోజు మమ్మీ బజ్జీ కూడా వేస్తుండే. ఇంకా మేమైతే తినేసాము. ఇంకా మా చింతలు అయితే చాలా క్యూట్గా ఉంది కదా మా చెల్లి వాళ్ళ పాప. మా మళ్ళీ ఏదో గేమ్ ఆడుతున్నాడు, నన్ను చూసేసరికి వాడైతే అలా మోసుకుండు. వాళ్ళ నాన్న అంటే ఎంత ఇష్టమో అసలు. ఇప్పుడు పిల్లలకి అందరికీ డాడీ కొట్టిలు కదా, సో వాళ్ళ ఎక్కువ మమ్మీ కన్నా డాడీనే ఎక్కువ ఇచ్చేస్తారు కదా. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాగానే అది సైలెంట్ అయిపోతుంది. ఇంకా నైట్ అయితే అయిపోయింది. ఇంకా మేము రిటర్న్ అయితే స్టార్ట్ అవుతున్నాం, ఎందుకంటే నెక్స్ట్ డే స్కూల్ ఉంటుంది కదా, సో అందుకని ఇంకా మేమైతే రిటర్న్ స్టార్ట్ అయ్యాము. చాలా చలిగా ఉంది. ఇంకా పిల్లలకైతే క్యాప్స్ పెట్టి పని తీసుకొచ్చాము. ఇక్కడైతే మంచు కురుస్తున్నట్టే అనిపించింది, అంత చల్లగా ఉంది. ఇప్పుడు రోడ్ల మీద మొత్తం ఇలా చేస్తున్నారు కదా పెయింటింగ్, ఎంత బాగుందో అసలు. చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు అనుకుంటా తీద్దామని మర్చిపోతా, సరే ఈసారి తీద్దామన్నట్టయితే తీసాను. సో అంతే అండి ఈరోజు వ్లాగ్. మీకు కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.